మీరు మంచి చేస్తారని మా భర్త టీచర్, మేము గౌడ్స్ అండి, అందరూ కలిసి మిమ్మల్ని మీరేదో మాకు మంచి చేస్తారని ఓట్లేశారండి. మీరు ఇదేనా అండి చేసేది? ఉన్నది ఒకటే ఇల్లు అండి, ప్రతి ఒక్కరికి ఒకే ఇల్లు ఉంటుందండి. మీలాగా 20-30 ఇల్లు ఉన్నాయండి. మీరు ఇక్కడ కూడా వేరే కాడికి వెళ్ళిపోతారండి. ఏంటిదండి ఇల్లు సంవత్సరాల నుంచి నేను ఇప్పుడే ఎందుకు వచ్చిందండి అంటే మాకు అన్యాయం చేసి మీరు వేరే స్టేట్స్ వేరే దేశం వాళ్ళకి మీరు లీజుకి ఇచ్చి మమ్మల్ని అన్యాయం చేస్తారా సార్? భూకంపం వస్తే ఒక్క ప్రాంతం కూలిపోతే సార్, కానీ మొత్తం హైదరాబాద్ మొత్తం వణికిస్తాను సార్. మేము పోవాలా సార్? ఒకవేళ మీరు కనుక వచ్చి మా ఇల్లు కూడగొట్టదలుచుకుంటే మేము చచ్చిపోయినాకనే కూడగొట్టాను సార్. మమ్మల్ని అందరూ చంపేసి కూడగొట్టాను సార్. మళ్ళీ ఈఎంఐ కట్టాలి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, స్కూల్స్ ఉద్యోగాలు ఉంటాయి, ఎక్కడికి పోలేదు సార్. మళ్ళీ ఇల్లు కట్టాలంటే ఎన్ని లక్షలు కావాలి సార్? ఎక్కడ చేస్తాం సార్? ముసలి వెనుక ఎక్కడ కడతాం సార్? ఇదే మా రిక్వెస్ట్ సార్, ప్లీజ్ మా ఇల్లు మాకు కావాలి. మాకే ఇందిరమ్మ ఇల్లు వద్దు, మాకేం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా ఇల్లు మాకు ఉంచేసుకోవాలి సార్. మమ్మల్ని మీరు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ సార్, ఇది తెలంగాణ పీపుల్ ని అన్యాయం చేయకండి సార్, అన్యాయం చేయకండి సార్, ప్లీజ్ సార్. అమ్మా మీ అందరితో పాటు ఇక్కడ పార్కింగ్ ఉంది కానీ చూడడానికి వచ్చాం. అసలు మీరందరూ మీటింగ్స్ పాటు ఇంకోటి పెట్టుకున్నాం కాబట్టి మీడియా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, చాలా మంది కాలేజ్ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడాలనుకుంటే అక్కడ పోయి మాట్లాడదాం. ఒక 5 minutes पार्किंग कितना दूर है वहाँ पे? मीटिंग होने के बाद जाके देखा नहीं है ना, पूरा अभी डिस्टर्ब होता है वहाँ पे। मीटिंग होने के बाद जाकर వస్తలేదా కావాలని హలో కావాలమ్మా కావాలి. రెండు కెమెరాలు ఒక 3G ఎట్లా చూసుకోవాలమ్మా చెప్పు? 2 కెమెరాలకి ఒక 3G నేను ఎట్లా చూసుకోలేదు. ఆయన వస్తలేదని చెప్పి ఆయన పక్కకి వెళ్ళిపోయాను. ఆడ లైవ్ చూసుకోవాలి, నేను ఫాలో